వెంటనే పేషెంట్స్ మీ దగ్గరికి రారు. చాలా టైం తీసుకొని మీ దగ్గరకొస్తారు అని చెప్తున్నారు కదా! మరి అప్పటి వరకు వాళ్ళు ఇంట్లో ఎట్లాంటివి ట్రీట్‌మెంట్ ఇచ్చుకుంటున్నారు? సో, ఫస్ట్‌తో చాలామంది ఆ పెయిన్‌కి అండ్ ఆ స్టిఫ్‌నెస్‌కి నెగ్లెక్ట్ చేస్తారు. అది హ్మ్. ఫస్ట్. హ్మ్. సెకండ్ కొ కొంతమంది ఒక హాట్ ఫర్మెంటేషన్ పెట్టారు. హ్మ్. టీకే ఆ వేడి నీళ్ళు పెట్టి అట్లా అలాంటి మేనేజ్ ఆ! చేసుకుంటున్నారు. సో, లాస్ట్‌లో మళ్ళీ ఆ పెయిన్, స్టిఫ్‌నెస్ మూవ్‌మెంట్ రాదునా మనకి ఆ! మూవ్‌మెంట్ రాదు అని దే ఆర్ అండర్‌స్టాండింగ్‌కి మేబీ సంథింగ్ ఈస్ రాంగ్. హ్మ్. అది ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. నాకు ఎళ్ళాలి డాక్టర్ దగ్గర. దెన్ థర్డ్ వీక్ టు ఫోర్త్ వీక్ దే ఆర్ గోయింగ్ నియర్ ఆర్థోపెడిక్. ఓకే. సో, అక్కడెళ్ళి మళ్ళీ పెయిన్ కిల్లర్స్, మసిల్ రిలాక్సెన్స్ అండ్ రెస్ట్. ఆ రెస్ట్ 4-5 వీక్ వరకు మీరు రెస్ట్ తీసుకుంటే ఆ స్టిఫ్‌నెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతది. హ్మ్. ఎందుకు ఆ స్టిఫ్‌నెస్ ఒస్తది? వేర్ దేర్ ఇస్ నో మూవ్‌మెంట్ దేర్ ఇస్ ఎ స్టిఫ్‌నెస్. హ్మ్. సో, ఆ మూవ్‌మెంట్ రాడానికి యూ హావ్ టు గో నియర్ ఎ ఫిజియోథెరపిస్ట్. ఎగ్జాక్ట్‌లీ. సో, దే ఆర్ కమింగ్ వెరీ లేట్. అండ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్‌లో ఏమైతది ఫ్రోజెన్ షోల్డర్ ఇస్ దేర్ సైమల్టేనియస్‌లీ ఒక టేర్ కూడా ఉండొచ్చు. హుహు. బికాజ్ ఇప్పుడు నాకు ఈ మూవ్‌మెంట్ రావట్లేదు. నేను ఫోర్స్ చేస్తున్నా. అప్పుడు టేర్ అవుతది. ఆబ్వియస్‌లీ మసిల్ ఆర్ లిగమెంట్ టైట్ టేర్ అయిపోయి ఆ! అయిపోతది. ఇంకా షోల్డర్‌కి ప్రాబ్లమ్. ఓకే. There's so many cases where we have seen frozen shoulder plus rotator cuff tear, హ్మ్. slap tear చాలా ఉంటది.